ఒళ్ళు దగ్గర పెట్టుకుని యుఫోరియా సినిమా తీశాయని దర్శకుడు గుణశేఖర్ ప్రెస్ మీట్ లో చెప్పారు. భూమిక కూడా ఈ మూవీ ప్రెస్ మీట్ లో చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. సొగసు చూడతరమా, చూడాలనుంది, ఒక్కడు, రుద్రమదేవి లాంటి సినిమాలతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న గుణశేఖర్ జెన్జీని దృష్టిలో పెట్టుకొని తన మార్క్ కి భిన్నంగా తీసిన యుఫోరియా ఎలా ఉంది, కథ ఏంటి, ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి రివ్యూలో చూసేద్దాం. యుఫోరియా కథ ఏంటంటే, సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న చైత్రని పబ్లో పరిచయమైన 5 కుర్రోళ్ళు కారులో తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పేసి ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది చైత్ర. ఆ అమ్మాయి మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేసి 5 కుర్రోళ్ళని అరెస్ట్ చేస్తారు. వాళ్ళు కూడా మైనర్లే, పైగా సమాజంలో పలుకుబడున్న పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు. అందులో ప్రముఖ విద్యా సంస్థల ప్రిన్సిపల్ వింజా వేములపల్లి కొడుకు వికాస్ కూడా ఉంటాడు. పిల్లలకు పాఠాలు చెప్పే వింజా తన కొడుకు చేసిన తప్పుపై ఎలా రియాక్ట్ అయింది, అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన 4 కుర్రోళ్లకు ఎలా బుద్ధి చెప్పింది, ఈ కేసుని డీల్ చేసిన సిటీ కమిషనర్ జయదేవ్కి ఆధారాలు ఎలా చేరాయి, జైలు జీవితం గడిపొచ్చిన వికాస్లో మార్పు వచ్చిందా, కొడుకును సరైన మార్గంలో పెట్టాలన్న వింధ్య ప్రయత్నం ఫలించిందా? ఇదే మొత్తం కదా. ప్రస్తుతం సమాజంలో ట్రెండ్ పేరుతో పెరిగిపోతున్న విచ్చలవిడతనం, యూత్ని పాడు చేస్తున్న మత్తు పదార్థాలు, క్షణిక ఆవేశంలో చేసే తప్పు వల్ల జీవితాంతం అనుభవించే శిక్ష, ఈ కోణాలు అన్నిటినీ తీసుకొని కథ రాసుకున్నారు గుణశేఖర్. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాయని గుణశేఖర్ చెప్పినట్లే సినిమా చూస్తున్నంతసేపు ఇప్పటికే న్యూస్లో చూసిన చాలా సంఘటనలే గుర్తొస్తాయి. మైనర్లపై అత్యాచారం అనే వార్త విన్న ప్రతిసారి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కానీ అందుకు కారణం వారిని సమర్థించే పెద్దలు కాదా? అలాంటి పిల్లల్ని సమర్థించే పెద్దలు మారాల్సిందే అనే కోణంలో కథని తెరకెక్కించారు గుణశేఖర్. ప్రస్తుత సమాజానికి ఇలాంటి సినిమాలు చాలా అవసరం. గతంలో గుణశేఖర్ తీసిన సినిమాలకు ఈ మూవీకి అస్సలు సంబంధం ఉండదు. ఈ తరానికి ఏదో చెప్పాలనే తాపత్రయంతో తీసిన యుఫోరియా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా క్రైమ్ ఎలా జరిగింది, దోషుల్ని ఎలా పట్టుకున్నారు, ఇంట్రాగేషన్, కోర్టు ప్రొసీజర్లు క్లియర్ గా చూపించారు. సెకండ్ హాఫ్ లో డ్రగ్స్ ముఠా ఎంటర్ అయ్యేసరికి కథ స్లో అయింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న జోరు సెకండ్ హాఫ్ లో లేదే అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో మొత్తం కవర్ చేసేశారు. యుఫోరియా సినిమాకు వెన్నుముక భూమిక. వింజ లాంటి బరువైన పాత్రను అద్భుతంగా పోషించింది భూమిక. తప్పు చేసిన పిల్లలకు శిక్ష పడాలంటూనే వారికి కొత్త జీవితం ఇవ్వాలనే తాపత్రయపడే తల్లి పాత్రలో మెప్పించింది. ఈ సినిమాలో మరొక బలం సారా అర్జున్. బాల్ నటిగా క్యూట్ గా కనిపించిన సారా ధురంధర్ మూవీతో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు యుఫోరియాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదట్లో బాధితురాలుగా దీనంగా కనిపించిన సారా క్లైమాక్స్ లో నటనతో విజువల్స్ వేయించింది. లీడ్ రోల్స్ చేసిన విఘ్నేష్ కూడా క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టించాడు. సిటీ కమిషనర్ గా నటించిన గౌతమ్ మీనన్ సినిమాకి మరొక ప్లస్ అనే చెప్పాలి. కాలభైరవ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ఓవరాల్ గా గుణశేఖర్ చేసిన కొత్త ప్రయోగం సక్సెస్ అయిందనే చెప్పాలి. కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన సినిమా యుఫోరియా.